అవాయింట్ ఇందరికి మనందరికీ తెలుసు రీసెంట్గా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ మీద పులివెందుల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్న సందర్భంగా ఆయన మీద కొంతమంది టీడీపీ వ్యక్తులు దాడి చేయడమే జరిగిందనమాట. అయితే ఈ విషయం మీద ఆ దాడి చేసిన వ్యక్తుల మీద పోలీస్ కేసు నమోదు చేయాలని చెప్పేసి స్థానిక పులివెందుల డిఎస్పీ దగ్గరికి కీలకమైన వైఎస్ఆర్సీపీ నేతలు, అలాగే అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి, రాచమల్లు ఇలా కీలకమైన నేతలందరూ కూడా స్థానిక డిఎస్పీ దగ్గరికి వెళ్ళి పులివెందుల్లో శాంతి భద్రతలు కాపాడాలి, టీడీపీ వాళ్ళు ఏకపక్షంగా వచ్చి దాడులు చేస్తున్నారు, ఇలాంటి సందర్భంలో పోలీసులే అండగా ఉండాలి అని చెప్పేసి వైసీపీ కార్యకర్తలు స్థానిక డిఎస్పీ దగ్గరికి వెళ్ళారనమాట. అయితే ఈ సందర్భంగా డిఎస్పీ అనే వ్యక్తి బాధ్యతాయుతమైన వ్యక్తి. అయితే బాధ్యతాయుతమైన వ్యక్తి సరే మీకు రక్షణ కల్పిస్తాం, రాండాడును పరిరక్షిస్తాం అని చెప్పేసి చెప్పాలి ఆయన యొక్క పొజిషన్ పోస్ట్కి. కాకపోతే ఇక్కడ డిఎస్పీ ఏమన్నాడంటే వైసీపీ కార్యకర్తలు అంటే వైసీపీ నేతల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడిండు. ఎలా మాట్లాడిండు అంటే గతంలో కంటే ఇప్పుడే శాంతి భద్రతలు బాగున్నాయి, ఇప్పుడే అంటే ఒకవైపు ఏమో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తలలు పగులుతున్నాయి, కార్లు అద్దాలు పగులుతున్నాయి, అలాగే మనం చూసుకుంటే చాలామంది హాస్పిటల్లో జాయిన్ అయ్యి చికిత్స పొందుతున్నారు. ఎంత ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా కానీ గతంలో కంటే ఇప్పుడే శాంతి భద్రతలు బాగున్నాయి అని చెప్పేసి అయితే ఈ డిఎస్పీ అన్నాడు. ఇలా అంటంతో ఒక్కసారిగా వైసీపీ కార్యకర్తలు తీవ్రస్థాయి, వైసీపీ నాయకులు ఇక్కడ సతీష్ రెడ్డి ఉన్నారు కదా, ఆయన తీవ్రస్థాయి ఆగ్రహానికి గురయ్యారనమాట. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఒకవైపు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తలలు పగులుతున్నాయి, ఏదైతే పులివెందులో శాంతి భద్రతలు తీవ్రస్థాయి ఇబ్బంది పడుతున్నాయి, ఇలాంటి సందర్భంలో పోలీసులు కూడా ఇలా మాట్లాడితే అంటే వైసీపీ కార్యకర్తల పరిస్థితి ఏంది అన్నట్లుగా ఆయన తీవ్రస్థాయిలో తన ఆగ్రహాన్ని అయితే వ్యక్తమైతే చేయడం జరిగింది. మీరు టీడీపీ వ్యక్తిగా మాట్లాడుతున్నారా, ఒక పోలీస్గా మాట్లాడుతున్నారా అని చెప్పేసి ఆయన సతీష్ రెడ్డి డైరెక్ట్గా డిఎస్పీ మీదే తన ఆగ్రహాన్ని అయితే వ్యక్తమైతే చేయడం జరిగింది. ఏదేమైనా కానీ పోలీసుల బాధ్యత ఏంటంటే శాంతి భద్రతలు కాపాడాలి. ఇప్పుడు అధికార పార్టీకి కొమ్ము కాస్తే ఒక స్థాయి వరకు వాళ్ళు ఓర్చుకుంటారు. ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళని మీరు కాపాడాలని చూస్తే, అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షం వాళ్ళని అనగదొక్కాలని చూస్తే ఒక స్థాయి వరకు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఓర్చుకుంటారు, ఒక స్థాయి వరకు ఓర్చుకుంటారు. కాకపోతే ఎప్పుడైతే తమ మనుగుడికే ప్రమాదం వస్తుంది అన్న స్థాయి ఉంటుంది కదా, అంటే తమ మనుగుడే లేదనుకున్నప్పుడు ప్రతిపక్షం వాళ్ళు కూడా తిరగబట్టడానికి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏమైందంటే రెండు వర్గాలు కొట్టుకొని రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని ఏదైతే డిఎస్పీకి చెప్తుంటే డిఎస్పీ పట్టించుకున్నట్లుగా వ్యవహరిస్తుంది. అయితే దీని మీద తీవ్రస్థాయిలో అసహనాన్ని వ్యక్తం చేశారు డిఎస్పీ మీద అనమాట. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో మాత్రం పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారని చెప్పేసి మనకైతే క్లియర్గా తెలుస్తూ ఉందన్నమాట. ఏదేమైనా కానీ ఇవి ఇలాగే కంటిన్యూ అయిపోతే రాష్ట్రంలో ఏదైతే రెండు వర్గాల మధ్య శాంతి భద్రతల లా అండ్ ఆర్డర్ సమస్య రావడానికి అయితే క్లియర్గా అవకాశం ఉందని చెప్పేసి మనకైతే క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మరి.